చూడండి, కాలిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. పొగలు వచ్చేటప్పుడు నీట్గా తిప్పేసుకోవాలి అంతే. చూడండి, ఒక్క చుక్క కూడా ఖర్చుకోలేదు. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే అస్సలు ఖర్చుకోదు. పెన్నం మీదనే ఈజీగా తట్టేసుకోవచ్చు మనం. తెలిసిందా ప్రాసెస్? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా. నా వేడి వేడి బియ్యం రొట్టెకి ఒక్క లైక్ ఇచ్చుకోండి, మీకు కూడా మంచిగా టేస్ట్ చూపిస్తుంది. ఇలా అస్సలు ఒక్క చుక్క కూడా ఖర్చుకోలేదు కదా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వావ్, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ ఏమంటే కవర్ మీద తట్టి చూపించింది. నేనైతే డైరెక్ట్ పెన మీద సొంత ఐడియాతో ట్రై చేశా. అట్లుంటుంది మనతోటి కదా. 2 సైడ్స్ నీట్గా ఆయిల్ అదే సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఆయిల్గా ఉంటుంది. నైట్ టైమ్స్ కదా, ఎక్కువ తినకూడదు. దానికి రొట్టెకి తగినంత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. మనకి మీడియంగా కావాలంటే మీడియంగా కాల్చుకోవచ్చు, లేదు కొంచెం మెత్తగా కావాలా అంటే మెత్తగానే కాల్చుకోవచ్చు. మన చాయిస్ అది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి వేడి బియ్యం రొట్టె సూపర్ రా. నాకు నేనే మెచ్చుకోవాలి. శబాష్ శబాష్ శబాష్. ఇట్లా 2 సైడ్స్ నీట్గా కాల్చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో రొట్టెకి పెనం నీట్గా కడిగేసి దాన్ని చల్లబరిచి పెన్నాన్ని మళ్ళీ దానిపైన తట్టేసుకోవాలి. 2 పెన్నాలు ఉంటే ఈజీగా అవుతుంది. నా దగ్గర ఒక పెన్నమే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఒక పెన్నంకి మళ్ళీ దానికి కూల్ వాటర్ వేసి కూల్ చేసి కూల్గమ్మా అని మళ్ళీ పెన్నం మీద తట్టుకొని చేసేసుకోవాలి అంతే. స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా బాగా కాలింది. వావ్, సూపర్ నా రొట్టె, వేడి వేడి రొట్టె. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కాలిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, మన పెనం ఎడగలుగుతుందో కాలేది అని చెప్పేసి మనకి ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలా ఏం కాదు. ఇలా పట్టుకొని క్లాత్తో ఇలా బ్యాక్ పెట్టేసి, షింక్ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ, అలా వేడి వేడి వాటర్ వేసేయడం. చల్లగా షింక్ ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ, ఎలాగో షింక్ ఉంటుంది. నీట్గా అలాగా కూల్ చేసి దాన్ని చేత్తోనే తీసి చల్లగా అయిపోయింది పెట్టేసుకోవడం అంతే. చూసారు కదా, అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఎలా ఉంది? వామ్మో ఎన్ని ఐడియాలు వేసింది తనకి. ఇంకా చల్లగా అయిపోయింది కదా పెన్నం. అలాగా కూల్ చేసుకోవాలన్నమాట. పెన్నాన్ని కూల్ చేసేసుకొని మళ్ళీ మంచిగా ఆయిల్ పట్టించేసుకొని 1 స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఇది కూడా ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి రెడీగా అంతే. ఇలా సింపుల్ ప్రాసెస్. చేతికి పిండి తగలకుండా కొంచెం ఆయిల్ తట్టేటప్పుడు పైన వేసుకున్నామంటే మనకి ఈజీగా రొట్టె తట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారా నా ఈజీ ప్రాసెస్ ఎలా ఉందో? అది చల్లబడేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇంకా ఆకలి అవుతుంది, కడుపులో కుక్కులు పరిగెత్తుతున్నాయి, ఎలకలు పరిగెత్తుతాయి. వాటన్నిటికీ అన్నం పెట్టాలి కదా. అందుకని తొందరగా నా పెనంను అయితే కూల్గా చేసేసి నేను హాట్గా బియ్యం రొట్టె అయితే రెడీ చేసుకొని తినేస్తాను అంతే. ఇలా మంచిగా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగా కట్టేసుకోవచ్చు ఈజీగా. పెన్నం చూడండి ఎంత చల్లగా, ఎంత కూల్గా, నిమిషంలో కూల్ చేసేసుకొని కూల్ వాటర్తో నెక్స్ట్ ఇలాగే పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు స్టవ్ అంటించుకోవడం. చేయి కడుక్కేసుకొని
ఇలా షింక్ ఉంటే ప్రతి ఇంట్లోనూ ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా షింక్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరింట్లోనూ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటుకోవే ఎంతసేపు అనుకుంటాం, అంటుకోయింది. ఇంకా ఇది కూడా అంటే సేమ్ ప్రాసెస్. బాగా కాలనిచ్చి తిరిగేసి రొట్టె, వేడి వేడి రొట్టె తినడమే, అంతే సింపుల్. కరెక్ట్ 3 రొట్టెలు అయినాయి. అంతే కదా. ఇలాగే ఇది కూడా, ఈ రొట్టె అయిపోయిన తర్వాత బియ్యం రొట్టె ఇది కూడా సైడ్కి వేసేసి మళ్ళీ పెన్నం చల్లబడిచేసి మళ్ళీ ఇది కూడా ఆయిల్ వేసి తట్టేసుకొని తినడమే, అంతే సింపుల్ ప్రాసెస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా బియ్యం రొట్టెకి ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.